హాయ్ అండి అందరికీ. ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష 38వ రోజు అండి. ఈరోజు కూడా నేను దీక్ష ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. అస్సలు చేయాలి అంటే నిజంగా ఓపిక లేదండి, కానీ తప్పదు, నేను ఖచ్చితంగా చేయాలి ఇంట్లో. ఇన్ని రోజులు అంటే అయ్యప్ప బయటనే తింటుండే టెంపుల్ దగ్గర, ఇప్పుడు అక్కడ బంద్ చేశారండి దీక్ష పెట్టడం. అందుకే లాస్ట్ ఎండింగ్లో ఈరోజుకి 38 డేస్ అవుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇంట్లోనే చేస్తున్నానండి దీక్ష. బహారా అయితే దాంట్లో అల్లం పేస్ట్, ఉల్లిపాయ మనం ఏం వేయొద్దు కాబట్టి నేను నార్మల్గా మొత్తం అన్నీ కలిపి పెట్టేస్తున్నాను. అన్నీ కలిపి పెట్టేసుకున్నాను బగారా రైస్ కోసం అనేసి. ఆయిల్ వేసాను, మసాలా, సాల్ట్ ఇంకా మొత్తం వేసి పెట్టుకున్నానండి, కరివేపాకు కూడా. అలాగే ఇక్కడ నేను దాంట్లోకి పచ్చడి బాగుంటుంది అనేసి పచ్చికాయల పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ పోసుకొని ఫస్ట్ పల్లీలు వేపుకున్నానండి. పల్లీలు వేపుకున్న తర్వాత పచ్చిమిర్చిలు కట్ చేసుకొని పచ్చిమిర్చిలు ఆయిల్ వేసుకొని వేపుకున్నానండి. వేంపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పల్లీలన్నీ మిక్సీకి పట్టేసుకున్న. అలాగే దాంట్లో ఆయిల్ వేసుకొని టమాటాలు కూడా కట్ చేసుకొని వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మొత్తం నేను దీంట్లో అట్లే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకున్నాను రుచికి తగ్గట్టుగా. అలాగే మిక్సీకి పట్టుకున్నానండి. అలాగే మళ్ళీ బౌల్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అలాగే అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా రసం చేద్దాం అనేసి టమాటాలు మిక్సీకి పట్టుకున్నానండి. మిక్సీకి పట్టుకొని మళ్ళీ పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేసుకొని మంచిగా వేపుకొని దాంట్లో టమాటా పిప్పి మొత్తం వేసుకున్నానండి. వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్టు, పసుపు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు మసాలా పెట్టుకున్నానండి. రసం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే కొంచెం రవ్వ కేసరి కూడా ప్రిపేర్ చేయాలి, స్వీట్ ఖచ్చితంగా కావాలి అనేసి ఇక్కడ నేను వాటర్ వేసుకొని వాటర్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి, ఆరెంజ్ కలరు వేసుకొని, షుగర్ వేసుకొని, ఇలాచి కూడా వేసుకొని రవ్వ వేసుకున్నానండి. రవ్వ కేసరి కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే స్వామి దీక్ష టైం అయ్యిందనేసి డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి ఇంకా ఆయనకు ఫుడ్లోకి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాడండి. ఇక్కడ శనగపిండి వేసుకొని దాంట్లో కొంచెం వామ, సాల్ట్, కారం వేసుకొని ఇక్కడైతే చేస్తున్నాడండి. బజ్జీల ప్రిపరేషన్ అవుతుందండి. సోడా కూడా యాడ్ చేశాడండి దాంట్లో పిండి కలిపేటప్పుడు. అలాగే పచ్చిమిర్చికి లాస్ట్కు కొంచెం కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసి మధ్యలో ఉన్నది మొత్తం తీసేసి ఇత్తులు ఇక పిండిలో డిప్ చేసి మొత్తం ఆయిల్లో వేసేసుకొని ఇక్కడైతే ఫ్రై అయితే చేసేస్తున్నాడండి. నూనెలో గోలిచ్చేస్తున్నాడు. ఇలా అండి లాస్ట్లో ఎండింగ్లో నేను కూడా 2-3 బజ్జీలు అయితే వేశాను ఇక్కడ. అలాగే ఆఫ్టర్నూన్ దీక్ష చేసే ముందు కూడా అయ్యప్ప స్వామి తినేది అయ్యప్పకు ఫస్ట్ పెట్టిన తర్వాతనే తింటారు కదండి, అలాగా ఇక్కడ పెట్టేసి పూజ అయితే చేస్తున్నాడండి. మేము కూడా అందరం మొక్కుతున్నాము అయ్యప్పకి. చూడండి మా పిల్లల దగ్గర కూడా మొక్కిస్తున్నాడు, నేను కూడా అలాగే మొక్కుతున్నానండి. ఇంకా లాస్ట్ ఇంకా 2-3 డేస్ అయితే అయిపోతుందండి అయ్యప్ప స్వామి దీక్ష, ఇంకా కంప్లీట్ అయిపోతుంది. మా అయ్యప్ప అయితే 8కి ఇరుముడండి. 8కి ఇంకా బయలుదేరుతారు వాళ్ళు. ట్రైన్లో బుక్ చేసుకున్నారు, ట్రైన్లో వెళ్ళిపోతారండి. ఇక్కడ మేమందరం ఇంకా అయ్యప్ప స్వామి పాద నమస్కారం అయితే చేస్తున్నామండి ఇక్కడ. ఇంకా లాస్ట్కు దీక్ష అయితే చేస్తున్నాడండి అయ్యప్ప. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా, కొంచెం మాకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంది. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.